పేరు? నా పేరు సజ్జా ఘాటియా. ఏం చేస్తుంటారు? నేను టెంట్ హౌస్ వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రభుత్వ పరిపాలన ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత రెండు విధాలుగా పరిపాలన చేస్తారు. ఒకటి సంక్షేమ పరిపాలన, రెండు ప్రాంతాల యొక్క అభివృద్ధి. మరి ఈ ప్రాంత అభివృద్ధి ఏంటంటారు? ఇక్కడ స్థానికంగా శారదాగాని గుంటూరు జిఎంసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న దాదాపుగా 57 డివిజన్లో ఇక్కడ 53 డివిజన్లో వచ్చేసి ముఖ్యంగా ఈ శారదా కాలనీ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ నుంచి 30 లైన్ వరకు దాదాపు ఒక 40 సంవత్సరాల పైగానే దాదాపు 10,000 కుటుంబాలు పైగా నివసిస్తున్నారు. ఈ రోజు కూడా వీళ్ళకి స్థానికంగా ఒక గృహ నివాసం అనేది ఒక శాశ్వతంగా కల్పించలేకపోయారు ఏ ప్రభుత్వాలు కూడాను. ఇది ఒక వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి. ఒక గృహ నివాస విషయంలో తగిన గుర్తింపు ఇవ్వాలి. దానికోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన నిబద్ధత, ఆయన కమిట్మెంటు, ప్రజల పట్ల ఆయన సేవాభావం ఎప్పటికీ రాజకీయ చరిత్రలో చెరగనిది. ఆయన ఒక రాజమౌళి తీస్తే సినిమా ఎలాంటి ఒక ముద్ర ఉంటుందో ఆయన పరిపాలన కూడా అంతే ముద్ర ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన యొక్క అడ్మినిస్ట్రేషను ఇంతవరకు గతంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనిది ఆయన చేసి చూపించారు. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఓకే. అమరావతి ఎప్పటికల్లా పూర్తయింది అనుకుంటున్నారు? అమరావతి పూర్తవ్వాలనేది మా స్టాండ్ కూడా, కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ కూడా అమరావతి రాజధాని అని. ఇప్పుడు ఈ వైసీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడాను వాళ్ళకి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం చేతరాక ఎప్పుడు కూడాను ఒక ప్రాంతాన్ని వికేంద్రీకరణ చేస్తూ మూడు ముక్కల ఆట ఆడదామనే ప్రయత్నమే చేస్తారు. వీళ్ళు మూడు ముక్కల ఆట, మూడు ప్రాంతాలు, మూడు రాజధానులు ఎందుకంటారంటే వాళ్ళు ఎంచుకున్న ప్రాంతాల్లో ఒక ఆర్థిక అభివృద్ధి ఉండిద్ది. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఆల్రెడీ ఇవి కొన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఆర్థికంగా ఉండిద్ది కాబట్టి ఆ డబ్బును తీసుకొని రకరకాల సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఆలోచనలో ఉంటారు. దాంతోపాటు దంచుకో కొంత దాచుకో అన్న విధానంతో పోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే స్థితి, ఆ యొక్క ఆలోచన శక్తి, ఆ సామర్థ్యం వాళ్ళకు ఉండదు. కానీ కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ అమరావతి రాజధాని. ఇటీవలే జగన్ మావిగన్ అని ఒక పదాన్ని తీసుకొచ్చారు, దానిపై మీ అభిప్రాయం? మావిగన్ అది ఇప్పుడు నేను చెప్పాను. మావిగన్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక 3 ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటారు. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, అదే మావిగన్ అంటే. వీళ్ళు ఏంటంటే ప్రాంతాలను ఎక్కడికక్కడ వికేంద్రీకరణ చేసి ఆ వికేంద్రీకరణ చేసిన ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్నాయి, ఎక్కడి నుంచి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ధనం వచ్చింది, ఆ ధనాన్ని ఒక మూటలా కట్టుకొని ఆ మూటని ఒక చిన్న 10 మూటలు చేసి ఒక్కొక్క మూటకి ఒక సంక్షేమ పథకం పేరు పెట్టి పరిపాలన కొనసాగిద్దామని చూస్తారు. సంక్షేమ పరిపాలన అనేది సంక్షేమ పరిపాలన చేయడానికి ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ పరిపాలన ఒక కుటుంబాన్ని కల్పిస్తే, ఒక కుటుంబాన్ని మనం కదిపితే సంక్షేమ పరిపాలన ఎలా చేయాలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సార్ గారికి చాలా వివరంగా చెప్తారు. సంక్షేమ పథకం కోసమే అయితే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు రాజు. ఏం చేస్తుంటారు? నేను మండపాలు కడుతుంటాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 15 ఏళ్ళ నుండి చేస్తాను. ఓకే. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగలేదండి. ఏ విధంగా? మాకు వర్షం పడినప్పుడల్లా నీళ్ళు ఈ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు లేకుండా ఇబ్బందిగా ఉంటున్నాం. కాలువలు లేవు, ఏం లేవు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ముందు ఈ రోడ్డు వేపిస్తే అప్పుడు పరిపాలన బాగుంది అనుకుంటాం. శారదా కానీ 25 లైన్ ఆ కాలంలో నీళ్ళు మొత్తం ఏడా ఉంటాయి మార్జింగ్లో. ఓకే అండి. పథకాలను అందుతున్నాయి అంటారా? పథకాల ఒకరికి వస్తే ఒకరికి రావట్లేదండి. ఓకే. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? అదా మా వాడు పెద్ద అయినాక పూర్తయిద్దండి. మా పిల్లలు పెద్ద అయినాక పూర్తయిద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మేడం, మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తుంటారు? మేమేమీ చేయం, ఇంటి దగ్గరే ఉంటాం. ఓకే, హౌస్ వైఫ్ ఉంటున్నారనమాట. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. పథకాలన్నీ అందుతున్నాయా? ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం? మంచిదేగా, ఛార్జీలు లేకుండా పోతుంటే. తొక్కిసలు అట్లా ఏం జరగట్లేంటారా? ఏమీ లేదులే, బాగానే ఉంటాం. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలకి అయిద్దేమో. 5 సంవత్సరాలు వెళ్ళొచ్చారు అమరావతి వైపు? మేము వెళ్ళలేదులే, మా ఇక్కడ అనుకుంటుంటారుగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. పేరు? విజయలక్ష్మి. ఏం చేస్తుంటారు? పనికి వెళ్తాం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది మేడం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉన్నారు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఏమేం చేశారు మీకు అభివృద్ధి పనులు? మాకు రోడ్లు వేసారన్నీ బాగానే ఉంది.
పథకాలన్నీ అందుతున్నాయి అంటారా? మాకు వచ్చేవన్నీ వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, అన్నీ బాగానే వస్తున్నాయి. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? మేడం మాకేం తెలుసుద్ది, మీ అభిప్రాయం మా అభిప్రాయం ఏముంటుంది మాకేం తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ మీ పేరు? వినోద్ కుమార్, ఏం చేస్తుంటారు? డెకరేషన్. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది ప్రస్తుతానికైతే, మరి చూడాలి ముందు ముందు ఎలా ఉండిద్దో. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అంటారు? దాని వరకు అయితే నెంబర్ 1 బాగున్నాయి అసలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? ఆయన అయితే ఇంకా నాకు తెలిసినంతవరకు ఆయన చేసినంతగా ఇప్పుడు ఎవరు చేయలే. బాగా స్కూల్స్ కూడా చాలా అభివృద్ధి చెందాయి, బాగుంది. పథకాలన్నీ అందుతున్నాయి అంటారు అందరికీ? పథకాలు అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి, టైం టు టైం అన్నీ వస్తున్నాయి ఇంటికి. ఓకే, బాగానే ఉంది. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? అది మనం ఎలా చెప్తామండి, అది వాళ్ళ చేతిలో ఉండేది ఏదైనా. వెళ్ళొచ్చారా అమరావతి వైపు? అంటే ఒకసారి వెళ్ళొచ్చా, అక్కడ బాగానే జరుగుతున్నాయి, బాగానే ఉంది, బాగానే జరుగుతున్నాయి పనులు, బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ పేరు? రోహిణి అండి, ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అంటారు? బాగానే ఉంది. ఓకే, పథకాలన్నీ వస్తున్నాయా? పథకాలంటే ఫ్రీ బస్సులు పెట్టారు, ఈ 1500 అందరికి మహిళలకు అన్నారు, అదేమి ఇంకా రాలేదు. కాకపోతే రోడ్లు అవి అన్నీ బాగానే వేస్తున్నారు. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? తెలీదండి, వెళ్ళొచ్చారు అటువైపు? దాన్ని లేదు, వెళ్ళలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ పేరు? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు? మేము పొలం పని చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? నేను ఇప్పుడు 70 సంవత్సరాలు మానేసాను. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటావు? ఇప్పుడు బాగానే ఉంది. పథకాలను అందుతున్నాయా? బాగానే ఉంది. ఎరువులు సకాలంలో అందుతున్నాయా మీకు? మాది పల్లెటూరు అమ్మాది. ఎరువులు అందటంలా. అభివృద్ధి ఎలా ఉందంటారు మీ ఊర్లో? అభివృద్ధి ఉంది కానీ, అభివృద్ధి బాగానే ఉంది కానీ ఎరువులు అందటంలా. అమరావతి ఎప్పటికల్లా అయ్యిద్ది అనుకుంటున్నావు? ఈ టైం కాదు, ఇంకో టైం ఆయన గారు వస్తే చంద్రబాబు గారు అయింది అని. వెళ్ళొచ్చు అమరావతి వైపు? ఇంకా వెళ్ళలేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ తాత. వెంకటకృష్ణయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, పర్లేదు. రైతుకు అందాల్సిన ప్రతి పథకాలు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు, ఇదేదో ప్రాబ్లం, కొన్ని ప్రాబ్లాల వల్ల. ఎరువులు సకాలంలో అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? సూపర్గా ఉంది. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? మేము చూడకపోవచ్చాము. ఇప్పుడు అన్ని వెళ్ళొచ్చారు అమరావతి వైపు? వెళ్ళొచ్చాం. ఎలా ఉంది అక్కడ వాతావరణం? జరుగుతున్నాయి వర్క్ బాగానే, మరి ఎట్లా ఉంటుందో తర్వాత. థ్యాంక్ యూ సార్. నా పేరు రామ్మోహన్ అండి. ఏం చేస్తుంటారు? మిర్చి యార్డు గుమస్తా చేస్తాను. ఓకే, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే పర్వాలేదు, బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయంటారు? బాగానే చేస్తున్నారు. పథకాలను అందుతున్నాయి అంటారు అందరికీ? కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లా. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? నేను 2030కి అయిద్ది అనుకుంటున్నా. వెళ్ళొచ్చారు అటువైపు? వెళ్ళలేదమ్మా. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన? ఆయన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు? నేను ఇటుకరా పని చెప్తుంటా. ఓకే, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధి అంటే ఇక అది జలంలో జరిగేది, మనం చెప్పగలిగేది ఏముంది. పథకాలను అందుతున్నాయి అంటారా? ఏమా పథకాలను అందుతున్నాయి అంటారా? పథకాలు అంటే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లా. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? అమరావతి చంద్రబాబు గారు ఉంటే చేయగలుగుతాడు, పోతే మళ్ళీ ఆగిపోద్ది. అది ఎలా ఉంది అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా? అమరావతి వెళ్ళొచ్చారా? అమరావతి నేను వెళ్ళలేదులే, చూస్తూ ఉంటా, జనం చెబుతూ ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. పర్వాలేదులే, ఎవరో ఒకరు చేయాలి కదా, డెవలప్ అనేది జరుగుతూ ఉండాలి. మళ్ళీ జగన్ గారు వస్తాడు, మళ్ళీ ఆయన ఏదో అంటాడు, ఏదో జరుగుతూనే ఉంటాయిలే, సహజమే ఇది. వాళ్ళు వెళ్తూ ఉంటారు, వీళ్ళు దిగుతూ ఉంటారు, సహజమే. ఓకే, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. సార్ మీ పేరు? రవి అమ్మ, రామేశ్వరి. ఏం చేస్తుంటారు? నేను సీనియర్ సాంస్క్రిట్ లెక్చరర్ని. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందమ్మా, చాలా బాగుంది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది అంటారు? చక్కగా అన్ని పనులు కూడా చక్కగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో. పథకాల విషయం ఏంటి? పథకాలు కూడా అన్నీ అందుతున్నాయి అమ్మ ప్రజలకి.
చక్కగా అన్ని పథకాలు కూడాను ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. కూటమి గవర్నమెంట్ చక్కగా చేస్తుంది. ఇబ్బంది అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? మేబీ ఐ థింక్ నెక్స్ట్ టర్మ్లో కానీ ఇది కంప్లీట్ అయిద్దేమో అన్న ఆలోచన ఉంది. అంటే ఈ టర్మ్ నేను వెళ్తానమ్మా. అక్కడ వాతావరణం పరిస్థితులు అభివృద్ధులు ఎలా జరుగుతుందంటారు వర్క్? అన్నీ చక్కగా చాలా వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ర్యాపిడ్ వర్క్ జరుగుతుంది. అంతా కూడా బాగుంది. చూసాను నేను అక్కడ. మరి జగన్ మావిగన్ రాజధాని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? దాని గురించి ఇప్పుడు మనం ఎందుకమ్మా మాట్లాడుకోవడం. చక్కగా ఒక రాజధాని ఉంది కదా అమరావతి. ఎవరినైనా విమర్శించాల్సిన అవసరం ఏముందిలే కానీ అది పిచ్చోడి చేతిలో రాయిలాగా దేనికి ఇంకది. దాని ఆలోచన తీసేసి చక్కగా మనకంటూ ఒక రాజధాని అమరావతి ఉంది. దాని మీద ఫోకస్ చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవడం అన్నది ఉత్తమమైన మార్గం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరులు అండి. ఏం చేస్తుంటారు? నేను చిన్న ప్లంబింగ్ మేస్త్రిని. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అంటారు? అభివృద్ధి బాగానే కంటిన్యూషన్ చేస్తున్నారు. సంక్షేమ ఫలాలు కూడా అందరికీ బాగానే అందేలా చేస్తున్నారు. బాగానే ఉంది ప్రజెంట్. పథకాలన్నీ అందుతున్నాయి అంటారు అందరికీ? అందుతున్నాయి, అందరికీ అందుతూనే ఉన్నాయి. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? 3 yearsలో అవుతుంది అనుకుంటున్నాం మేము. వెళ్ళొచ్చాం. అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? వాతావరణం అంతా కూడా బాగానే ఉంది. అక్కడ లోకల్స్ కూడా కాకుండా అవుటర్స్ కూడా ఇప్పుడు వచ్చి అన్ని కంపెనీలు కూడా బాగా పెట్టడానికి రెడీ చేస్తున్నారు. పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. అమరావతికి కూడా బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. జగన్ మావిగన్ రాజధాని అన్నారు, దానిపై మీ అభిప్రాయం? మావిగానే అన్నారు, ఓకే. కానీ అసలు ఈ సెక్రటరియట్లు కానీ ఇవన్నీ ఒక 100-150 కిలోమీటర్ సరౌండింగ్లో ఇటు పర్టికులర్గా ఒక ఏరియాలో కాకుండా అసలు అసెంబ్లీలు ఇవన్నీ ఎక్కడ పెడతారు ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్స్ లేకుండా మావిగానే అంటే ఉపయోగం ఏముంటుంది? అది ఒక సరౌండింగ్స్ అనేది లేకుండా ఒక 100-150 కిలోమీటర్లు డెవలప్మెంట్ అవుద్దంటే అది అంత డబ్బులు కావాలి ఆ డెవలప్మెంట్ చేయడానికి. గవర్నమెంట్ భూములు ఎక్కడ కావాలి, ఏం చేయాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అంత సక్సెస్ఫుల్ ఫార్ములా కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మీ పేరు? జరుగుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదు. పరిస్థితులు అన్నీ చక్కగానే ఉన్నాయి. భయపడాల్సిన పనే లేదు. బాబు గారు హయాంలో అన్నీ చక్కగానే జరుగుతున్నాయి. ఏం దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. పథకాలను అందుతున్నాయి అంటారు అందరికీ? పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి, అన్నీ చక్కగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఇంకేమైనా జరగాలంటారా? అభివృద్ధి ఇంకా ఏమైనా జరగాలంటారా? అభివృద్ధి ఇంకా ఏమైనా జరగాలి చేస్తున్నారుగా. వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళ తిప్పలు పడి ఎండ అయినా వర్షమైనా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. మనం అమరావతి ఎప్పటికల్లా అయింది అనుకుంటున్నారు? అయిపోయిద్దమ్మా, ఇంకొక 5-6 ఏళ్ళలో అయిపోయింది. ఈ క్లియర్ వెళ్ళలేదమ్మా, వెళ్తాను. ఇది అయిపోయినాడు, అయిపోయింది. చేస్తూ ఉన్నారుగా బాబు గారు. ఏది ఇప్పుడు మన 27-8 కల్లా పూర్తి అయిపోయింది, 90% అని చెప్పారు. ఇక అంతకన్నా ఏం చేస్తారు? వాళ్ళు కూడా చేస్తున్నారు, పని చేపిస్తూనే ఉన్నారు. మనం అనాల్సింది ఏం లేదు వాళ్ళనే. అదే పరిస్థితి చక్కగానే ఉంది. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎవరికి కూడా చక్కగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉంటామా. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతున్నా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 18 సంవత్సరాలు. బాడీలు బాగానే ఉన్నాయి అంటారా? పర్లేదు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? నాకైతే నచ్చలేదు మేడం. ఏ విధంగా? ఏమున్నాయి మేడం, బ్రిడ్జి వేస్తా ఉన్నారు, సంవత్సరం అయింది. ఆ బ్రిడ్జి ఇలా మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. పథకాలు అన్నారు, పథకాలు ఏమి లేవు. అమ్మఒడి అన్నాడు, ఇంతవరకు అమ్మఒడి లేదు. వాహన మిత్ర అన్నాడు, వాహన మిత్ర ఏ పథకం ఇచ్చాడు ఆయన? ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు, 3 సెంటు, ఇంతవరకు ఇచ్చింది తినేది ఏమి లేదు. అన్ని చెవటమే కానీ చేసింది ఏమన్నా? ఆటో వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి, ఏం రాలేదా? మాకైతే పర్లేదు మేడం, మాకైతే పర్లేదు. ఇప్పుడు స్కూల్ ఫీజులు ఆ పదాన్ని రేట్లు ఉన్నాయి. తమిళనాడు ఉంది, ఎట్లా తగ్గించారు? ఇక్కడ కూడా అట్లా పెట్టవచ్చుగా. 50,000 ఫీజు 10th క్లాస్ ఆటో తోలు కడుతున్నాం. మాకైతే ఈ ప్రభుత్వంలో ఏం ఉపయోగం లేదు. ఇంకేమైనా అభివృద్ధులు జరగాలంటారా ప్రభుత్వంలో? ఇంకేముందండి, రాజధాని అన్నారు. ఏం చేశారు రాజధానిలో? అది చేసింది ఏం లేదు. ఊరకు చెప్పడానికే రాజధాని చేసింది అయితే ఏం కనపడతలేదు. సరే మేడం, థ్యాంక్ యూ సార్. సరే మేడం. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము 18 సంవత్సరాలు మేడం. బాడీలు బాగానే జరుగుతుందంటారా? అంటే కొంచెం ఫ్రీ బస్సులు పెట్టినారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. మామూలు స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటే మన కొంచెం అటా గడుస్తుంది మేడం. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదు మేడం, కొంచెం ఓకే. ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతుందంటారు? డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి కొంచెం బాగానే జరుగుతుంది. ఈ వర్షాలు లేక కొంచెం రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
డెవలప్మెంట్ కొంచెం పర్వాలేదు మేడం. ఓకే, పథకాలన్నీ వస్తున్నాయి అంటారా ప్రభుత్వం నుంచి? అంటే కొంచెం ఇప్పుడే కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి. ఈ ఆటో కూడా ఒకసారి వేస్తారు, మళ్ళీ 2 నెలలు వేస్తారు. పర్వాలేదు మేడం. కొంచెం అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది మేడం. వెళ్ళొచ్చారు అమరావతి వైపు? వెళ్తాం. అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? వాతావరణం మామూలుగా కొంచెం పనులు బాగానే జరుగుతుంది, స్పీడ్గానే జరుగుతుంది. పర్వాలేదు మేడం. బాగుందంటారు అక్కడంతా? పర్లేదు మేడం కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. అయ్యా, మీ పేరేంటి? మేడ నాశనం అండి. ఏం చేస్తుంటారు? కాయల వ్యాపారం అండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి. ఓకే, లాభాలు ఉన్నాయి అంటారా? లాభాలే లేవండి, అసలు ఏమి లేవు, లాభాలు ఏమి లేవు అసలు. ధరలు మాకు ఎక్కువ పెరిగిపోయాయి. బాగా పెరిగినాయి అమ్మ. వ్యాపారం లేదు అసలు, ఏం లేదు. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ఒకరు పర్లేదు కదా. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను వస్తున్నాయి అంటారు మీకు? అతని రావట్లేదండి, కొన్ని రావుతున్నాయి, కొన్ని వస్తున్నాయి అంతే. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు పూర్తి దేవుడికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు పూర్తి దేవుడికి తెలియదు అసలు. మీరు ఎక్కడుంటారు? ఏ ఊరు మీది? అక్కడ 3 రోజులండి మాది. ఓకే, అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, సిమెంట్ అన్ని రోడ్లన్నీ బాగానే పోసారు, అన్ని బాగానే అన్ని బాగానే. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి మీరు ఏమన్నా సార్, మీ పేరు? మా పేరు శ్రీనివాసు, ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతం అయితే మాకైతే బాగానే ఉంది. పల్నాడుకి వెళ్ళి మాది పల్నాడు, బాగానే ఉంది. రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే లేదు. అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయంటారు? బాగున్నాయండి, రోడ్లు కూడా ఇప్పుడు విశాలంగా చేశారు, బాగుంది. పథకాలు ఎలా అందుతున్నాయి అందరికి? పథకాలంటే ఇంకా బాగానే ఇస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే బాగానే ఉంది. ప్రస్తుతం అయితే ఏంటంటే ఇంకా మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు అచ్చం వాళ్ళు పెట్టడమే కాదు, మనం కూడా వాళ్ళకి కొంచెం సాయం చేయాలి కదా. అట్లా ఏదో ఒకటి మామూలుగా బాగానే ఉంది, పర్లేదు, ఇబ్బంది లేదు. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? కానీ అది ఆ విషయం అనేది మాకు తెలియదు. మళ్ళీ అబద్ధం ఎందుకు అవి, ఎందుకంటే పూర్తి అవుద్ది, కాకుండా ఉండదు కదా. అసలు అది మొదలైనాక పూర్తి అయిద్దిలే, కానీ కాదు కొంచెం టైం పట్టవచ్చు. ఎవరికైనా ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఒక్కోసారి ఉండలేక అల్లాడుతున్నాం. అలాంటిది అది పెద్ద భారీ ప్రాజెక్టు ఉంటుంది, ఇరుకు ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. అయిద్ది, కాకుండా ఉండదులే, కానీ కాదు కొన్నాళ్ళు టైం పట్టొచ్చేమో, అంతే. అయిద్ది అసలు అయితే. థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను కార్పెంటర్ పని. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? బాగానే జరుగుతున్నాయి. అన్ని చోట్ల బాగుండే రోడ్లు కానీ, ముందు మనకు కావాల్సింది మెయిన్ రోడ్లు, అది డెవలప్మెంట్ బాగుంది. మామూలుగా బ్రిడ్జిలు అన్నీ కడుతున్నారు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ ఏరియా బాగుంది. అందుమటికి నెంబర్ 1. పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? అందరికి వస్తున్నాయి అంటారా? పథకాలు నాకు రావట్లేదు కదండి, నేను పెట్టలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. కానీ 90% వరకు అందరు చెప్తున్నారు పథకాలు వస్తున్నాయని. అమరావతి ఎప్పటికల్లా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నారు? రాజధాని అంటే మినిమం 10 years పట్టిద్దండి. 5 years అయితే మ్యాక్సిమం 70% 80% అయిపోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈయన వస్తే 100% పక్కాగా. కానీ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి 30 kilometers కదండి అమరావతి కదా, తుళ్ళూరు రాజధాని 33 kilometers ఆల్మోస్ట్ వెళ్తాం. బాగానే ఉంటుంది, నెంబర్ 1 ఏరియా అది, రాయల్టీ ఏరియా అది. చాలామంది భయపెట్టారు కానీ అదేం ఉండదు. పోవాలనుకుంటే మొత్తం ఒకసారి మునిగిపోయింది, కానీ ఒకళ్ళు అనుకున్నంతగా ఏం పోదు, ఆల్మోస్ట్ ఓకే. ఇటీవలే జగన్ మావిగన్ రాజధాని అన్నారు, దానిపై మీ అభిప్రాయం? అది చెప్పలేనండి నేను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రభుత్వ పరిపాలన యావరేజ్ అండి, పెద్ద ఇదేం కాదు. అటు బాగా ఉందని చెప్పలేము, బాగా లేదని చెప్పలేము. డెవలప్మెంట్స్ ఏమైనా జరగాలంటారు? ఇంకా అభివృద్ధి చాలా జరగాల్సి ఉంది, ఇదే ఉంది. ఏమన్నా ఏం చేశారండి ఇప్పుడు వీళ్ళు? అప్పుడు జగన్ గవర్నమెంట్ ఆడవాళ్ళకి 18,750 ఇచ్చే సంవత్సరానికి. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు వీళ్ళు? ఏంది ఆడవాళ్ళు లేడీస్లో బాగా అసంతృప్తి ఉంది, అది విషయం చెప్పాలంటే. పథకాలు అన్నీ వస్తున్నాయి అంటారు అందరికి? పథకాలు సమయం అందరికీ అంటే అందరికీ వస్తున్నాయి. ఏం పథకాలు ఇచ్చారు వీళ్ళు? వచ్చిన కొద్ది పథకాలు ఏం పథకాలు ఇచ్చారు? నేను పక్కా టీడీపీనే, అయినా నాకు ఎందుగా ఉంది ప్రస్తుతానికి. ఏం చేయాలి? అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? అలా అయిద్దో కాదో కూడా గ్యారంటీ లేదు. ఎంతవరకు గ్యారంటీ ఏం చెప్పగలం? అది ఏంది అయిద్దని గ్యారంటీ ఉందా? అది ఏంది ఏది చేస్తున్నాడు ఆయన ప్రయత్నం. ఆయన మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది మరి కేంద్రం దాని మీద ఆధారపడి ఉంది. జగన్ మావిగన్ రాజధాని అన్నారు, జగన్ వాక్యాలపై మీ అభిప్రాయం? అది చెత్తవారం అనుకోవడమే, పెద్ద చెత్తవారం. అది అవ్వతో సావదు. ఎందుకు అనవసరంగా ఆయన పొడక మాట మాట్లాడతాడు, పొడక విషయం వేస్తాడు. ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఏంది మొన్నటిదాకా ఏమో 3 రాజధానులు అన్నాడు, మొన్న మావిగాన్ అన్నాడు, మొన్న విజయవాడ అన్నాడు, రేపు ఇంకోటి ఏమంటాడు తెలియదు. ఏం చేద్దాం దానికి?
ఏంది ఆయన ఏ విధంగా ముందుకెళ్తాడో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు సైకోలాగా సైకో విధానంగా మాట్లాడి ఇదిగా ఉండి ఉపయోగం ఏముందండి? ఏదైనా జనానికి ఉపయోగపడి శవయాత్ర చేయాలి, రోజుకు శవం కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. శవం ఏడ దొరికితే ఏడ వెళ్దామా, ఏడ రాజకీయం చేద్దామా, ఏడ కులాలు చేద్దామా, మతాలు ఇవన్నీ ఆయన వ్యవహారం. అది విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు? నా పేరు సుజాత. ఏం చేస్తుంటారు? పూల వ్యాపారం. ఎన్ని సంవత్సరాలుగా? 10-15 సంవత్సరాలు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పథకాలన్నీ వస్తున్నాయా? డోక్రా అవి తీసుకుంటాం, వేరే పథకాలది తెలియదు మాకు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అంటారు మీ ఏరియాలో? బాగానే ఉన్నాయి, రోడ్లు అన్నీ బాగానే వేసారు, బాగానే. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? తెలియదు మాకు. వెళ్ళొచ్చారు అమరావతి వైపు? లేదు, మాకు వ్యాపారమే సరిపోయింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్. మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అమ్మ. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తుంటాము. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 5-6 సంవత్సరాలు పడి చేస్తాం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందమ్మా. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అంటారు? రోడ్లు కానీ అంత శుభ్రంగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పథకాలను అందుతున్నాయి అంటారు అందరికి? అందరు పథకాలు బాగానే అందుతున్నాయి. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? 2029 కల్లా కొద్దిగా పూర్తి అవ్వచ్చు, మిగతా బ్యాలెన్స్ ఇంకో 5 సంవత్సరాలు పట్టవచ్చు. వెళ్ళొచ్చారు అమరావతి వైపు ఎప్పుడన్నా? అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? చాలా సూపర్గా ఉంది, బాగా డెవలప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు భూలక్ష్మి. ఏం చేస్తుంటారు? ఇదే పని, పూల వ్యాపారం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి పైన 30 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే, లాభాలు ఉన్నాయంటారా? ఏం లాభం ఉంటుంది? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ఏముంది చెప్పు. అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? ఏం జరుగుతున్నాయి? పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినవి? మాకేం రావట్లేదు. డాక్రాలో కూడా మాకేం రావట్లేదు. డాక్రా కట్టినా కూడా మాకేం రావట్లేదు. ఎందుకని మరి ఏం అర్థం కావట్లేదు. అందరికి వస్తున్నాయి, మాకు రావట్లేదు. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాము, మంచిగా జరగాల, అంతా బాగుండాలనే కోరుకుంటాం కదా. మీకు రావాల్సిన రావాలంటారు. ఓకే. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? ఏమో ఇంకా తెలియదమ్మా, అది అంతే. అవుతుందంటారా? వెళ్ళొచ్చారు అమరావతి వైపు? ఏం అసలు అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? నా పేరు సజ్జాంగడేశ్వర్లమ్మ. ఏం చేస్తుంటారు? పాత సామాన్ వ్యాపారం చేస్తాం. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నాం. లాభాలు ఉన్నాయంటారా? అయినప్పుడు అయిద్ది లేదు లేదండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉందండి. ఇంకా అభివృద్ధిలో జరగాలంటారా? అభివృద్ధి అంటే మాకు శారదాకంలో 25 మార్జిన్ అండి. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మా నాన్న వాళ్ళ కానించి. ఇంతవరకు మాకు బేపారాలు కానీ పట్టాలు కానీ ఇచ్చింది లేదు. రోడ్లు లేవు, మార్జింగ్లో రోడ్లు ఏమి లేవు, బండి ఆగదు, మళ్ళీ తాడేయాలి. ఆ రోడ్లు ఏమి లేవు. పోతే ఏంటంటే వాన వస్తే మటు నీళ్ళు మొత్తం కాలంలో నీళ్ళు మొత్తం ఇళ్లలోనే ఉంటాయి. రోడ్లు కరెంట్ లేదండి. మాకు పట్టాలు ఇచ్చింది లేదు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. పట్టాలు ఇచ్చింది లేదు, ఎవరు ఇవ్వాల మాకు, ఏ పార్టీ వాళ్ళు ఇవ్వాల మాకు. అది మాకు పట్టాలు ఇచ్చి ఆ రోడ్లు కాలువలు కట్టిస్తే చాలండి. చారదాకాలని 25 మార్జిన్ మాది. పథకాలు వస్తున్నాయి అంటారా? వస్తున్నాయండి, బాగుందండి, బాగుంది. అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? అమరావతి అంటే చేస్తారండి, బాగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మీ పేరు? మా పేరు ఎందుకులే. సరే, ఏం చేస్తుంటారు? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది అట్లా, కూటంగా బాగుంది. పథకాలను అందిస్తున్నాయి అంటారు అందరికీ? వాడు చెప్పేది అన్ని అబద్ధాలేక చంద్రబాబు చెప్పేది. దాని తోడు పవన్ కళ్యాణ్ తోడు సపోర్ట్ ఇస్తాడంట ఇంకా 15 ఏళ్ళు. ఎందుకు ఇప్పటికే తెచ్చారు కాపులు. ఏది కాపు నేతలు రాకుండా చేశాడు, ఒక్కటే అడగట్లా. విజయవాడ ఇద్దరు రావదెంగితే పోలీసులు అవి పట్టించుకోవట్లేదు, కేసులే పెడతలేదు. ఏంది వాడు చేసేది? ఏమండే అన్నమ్మా, ఏమండే నీకు తెలియకుండా అభివృద్ధి ఏం చేశాడు? పలానా చేశాడని చెప్పు. కేంద్రం రోడ్లు వేస్తుంది, పలానా మొనమోపులకు పింఛను కూడా ఇలా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంత మటుకి 2 సంవత్సరాలు అవుతుంది పింఛను ఇలా. పైపైతే 6 లక్షల పింఛన్లు తీసేసాడు లేబర్ అయ్యి. ఏంది అభివృద్ధి చేసేది? ఈయనదేముంది చంద్రబాబు దేమో అంతా లోకేశాక పెత్తనం. ఏముంది చంద్రబాబు ఊర కుర్చీలు కూర్చోటమే. ఏం చేస్తాడు? అదే తెలుగుదేశం కమ్మళ్ళకి బాగా కమ్మగా ఉంది ఓటేసిన వాళ్ళకి. ఏం చేస్తాం? ఓకే, థ్యాంక్ యూ సార్. కాగితాలు లేవు, ఒక పట్టా కాగితాలు లేవు, ఏమి లేవు. రోడ్లు, నీళ్లు, కాలువలు మా పని ఏంది? మా ఎవరితో వాడాలి మొత్తం చెప్పండి. నీళ్ళు వచ్చేస్తాయి, కాలువలు నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి రోడ్డు మీదకి, ఇంత రోజు వచ్చేస్తాయి. అది పథకాలను అందుతున్నాయి అంటారా? ఏం అందుతున్నాయి అమ్మ? పింఛను అందుతుంది, అది సాయం.
పింఛన్ అందుతుంది కానీ ఇవన్నీ మాకు రోడ్లు మాకు అవన్నీ సాయం చేయాలి. కాలువ నీళ్ళు రోడ్లకు వచ్చేస్తాయి. మాకు అవి సాయం చేయాలి. మాకు పట్టాలు ఇవ్వాలి. మాకు ఉండకపోయిన ఇళ్ళకే పట్టాలు ఇవ్వాలి. మాకు ఇస్తే మాకు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నాగమల్లేశ్వరం. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ ర్యాపిడో చేస్తాను. ఓకే, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా, మనం చెప్పేది అభివృద్ధి పనులు కూడా బాగానే చేస్తున్నారు. పథకాలను అందుతున్నాయంటారు అందరికీ? పథకాలన్నీ అందుతున్నాయి కదా, చక్కగా వస్తున్నాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అంత పరిపాలన అంత బాగానే ఉంది. అయితే ఎవరి విమర్శలకి వాళ్ళు ఏమో తావు పెట్టకుండా వాళ్ళ అభివృద్ధి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి ఏంటో వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో ఎవరో అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు దానికి తావు ఇవ్వకోకుండా వాళ్ళు అంటే అన్నారు, మనం ప్రజలకు కావాల్సింది చేసి చూపిద్దాం అని చెప్పేసి వాళ్ళ ద్వారంలో ఉన్నారు. తప్ప నడిచి ఇక దేన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. అమరావతి గురించి అన్ని మాటలు మాట్లాడారు. ఈరోజున అమరావతిలో ఏ విధంగా వర్క్ జరుగుతుంది మనం చూసి మాట్లాడుకోవాలి. అంతేగాని ఏదో టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పేసి ఏ వీడియోలు పెట్టుకుని మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కల్లా పూర్తయిద్ది అనుకున్నారా అమరావతి? అమరావతి 2027-28 కల్లా అయిపోద్దని అనుకుంటున్నాను నేను. ఇల్లు వచ్చాను. అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? వాతావరణం ఎక్సలెంట్ మేడం. అది అదే పంట భూములే కాదు. కాకపోతే ఏంటంటే ఒక పూర్వం రాజులు ఏ విధంగా అయితే నీటి వనరు ఎక్కడ ఉంటుందో రాజధాని అక్కడ ఆ కాన్సెప్ట్లో చంద్రబాబు గారు వెళ్ళారు. అది కరెక్టే. ఎక్సలెంట్ వాతావరణం మటుకి. అక్కడ ఏదో మునిగిపోద్ది అని అంటారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది, సరే మునిగిపోతున్నాం. ఇంత డెవలప్ అయినా మునిగిపోతున్నందుకు ఏంటి డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఆ డ్రైనేజ్ వర్కులు అంతా సరిగ్గా చేసుకుంటూ వర్కులు లేఅవుట్లు వేసుకుంటూ చక్కగా అంత నీట్గా వర్క్ చేసుకుంటే వెళ్తుంది. ముప్పు వస్తుంది అనేది అది అవగాహన లేని మాటలు మేడం. అది కాకపోతే అనాలని అంటారు. వాళ్ళ మీద విమర్శలు వీళ్ళ మీద విమర్శలు సహజమే కదా, అది జరుగుతూనే ఉంటుంది మేడం. అది జగన్ మావిగన్ రాజధాని అంటున్నారు. జగన్ వాక్యాలపై మీ అభిప్రాయం? ఆయన ఇది ఫస్ట్ ఆయన గెలిచినప్పుడే కనుక అమరావతి రాజధాని అని ఒప్పుకుని తర్వాత ఆ 3 ప్రాంతాలుగా డెవలప్ చేద్దామని చెప్పి చేసినట్లయితే బాగుండేది మేడం. ఆయన మైనస్కి ఆ 3 రాజధానులు తర్వాత మావిగను ఆయన ఒక స్టాండ్ లేకుండా వెళ్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా అనుసంధానం లేకోకుండా చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళే. ఆయన చెప్పిన స్టాండర్డ్ అనేది మట్టుకి కరెక్ట్ కాదు మేడం. అది ఆయన ఆ స్టాండ్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్తగా ఏమైనా మారితే ఒక అవకాశం ఉంటుంది మేడం. అది థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు మేడా శ్రీనండి. ఏం చేస్తుంటారు? మీ ఇంటికి వ్యాపారం చేసుకుంటానండి. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రభుత్వం పరిపాలన బాగా ఉందండి. అభివృద్ధులు ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధిలో చాలా చండాలంగా ఉన్నాయండి. ఏమైనా అభివృద్ధి జరగాలంటారు మీ ఏరియాలో? మా ఏరియాలో జరగాలంటే చాలా గొప్ప పని జరగాలండి. ఏమేమి జరగాల? రోడ్లు వేయాలి, నీళ్ళ కాలువలు వదలాలి. అవన్నీ చేయకుండా ఈ వ్యవహారాలు ఏందండి ఆయన? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎట్టుంది, ఈ ప్రపంచం ఎట్టుంది చెప్పండి మీరు. ఇప్పుడు ఆ ధర్మం ఎట్ట నడుస్తుంది, ఈ ధర్మం ఎట్ట నడుస్తుంది? నేను మాట్లాడలేనండి. చెప్పు, కూరగాయలు అన్ని పెరిగిందని చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీహరి అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తుంటాను. ఓకే, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? చాలా ఇబ్బందిగానే ఉందండి. ఈసారి 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం మేము. అసలు ఇక్కడ నీళ్లు కానీ పాముల గురించి కానీ చీకటి స్తంభాలు, కరెంటు స్తంభాలు అలాంటివి ఏమి వేయించలేదు మేడం. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఈసారి. ఎటువంటి అభివృద్ధులు జరగాలంటారు మీ ఏరియాలో? మాకు ఇక్కడ మంచిగా రోడ్లు వేసి ఇల్లులన్నీ మంచి రేకుల షెడ్లు అన్నీ కట్టుకొని ఉన్నాం. మాకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మంచిగా ఇల్లులు కట్టిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. పథకాలన్నీ వస్తున్నాయి అంటారా మీకు గవర్నమెంట్ తరఫున? అవి పర్వాలేదు మేడం, బాగానే వస్తున్నాయి. అవి పర్వాలేదు, కంటిన్యూగా ఇస్తున్నారు అన్నీ. ఓకే, అమరావతి ఎప్పటికల్లా పూర్తయిద్ది అనుకుంటున్నారు? మేము అమరావతి వచ్చే ఇంకొక 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోయిద్ది అనుకుంటున్నాం. వెళ్ళొచ్చారు అమరావతి వైపు? వెళ్ళొచ్చా మేడం, బాగుంది అక్కడ వాతావరణం. అభివృద్ధిగా చేస్తున్నారు, అన్నీ నీట్గా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం.